హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి కుండ చికెన్. కుండ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఆ చికెన్ని 2 సార్లు కడిగి తీసుకోండి. చికెన్ని కడిగి తీసుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇందులోనే ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా చికెన్ని కలుపుకోండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ఉప్పు కారం ఆయిల్ వేసాం కదా, మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా చికెన్కి అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుండ చికెన్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక కుండని పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా దినుసులను వేసుకొని కాస్త వేగనివ్వండి. ఇందులోనే 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని మొత్తం అంతా వేగనివ్వండి. హోల్ గరం మసాలా దినుసులు వేగిపోయిన తర్వాత 6 to 7 గ్రీన్ చిల్లీస్ మరియు కొద్దిగా పుదీనాని ఆయిల్లో వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుతూ వేగనివ్వండి. పచ్చిమిర్చి అనేది వేగిపోయిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు యాడ్ చేశానండి. ఉల్లిపాయ ముక్కలని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. కొద్దిగా మనకి ఆనియన్ ముక్కలు అనేవి కాస్త మగ్గిపోయాయి కదా, మరొకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఒక 1 మినిట్ పాటు అలాగే వేగనివ్వండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి చికెన్లో కొద్దిగా వాటర్ లాగా ఫామ్ అయిపోయింది కదా, ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మరొక 3 నిమిషాల పాటు చికెన్ని అలాగే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం అంతా చికెన్ని కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మరి కాస్త సాల్ట్ మరియు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి మరొక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే మరొక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేస్తున్నాను. ఇలా మనం చికెన్ ఉడికేటప్పుడే సాల్ట్ మరియు కారంని యాడ్ చేయడం వలన చికెన్కి చక్కగా ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా యాడ్ చేశానండి. గరం మసాలా పొడిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చికెన్ని కలిపేసుకోండి. ఈ విధంగా మనం వేసిన ఉప్పు కారం మరియు గరం మసాలాని యాడ్ చేసాం కదా, సో చికెన్కి అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది చూడండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. మంటని మధ్యరకంగా ఉంచుకొని ఉడికించుకోవాలి. మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు అలాగే వదిలేద్దాం. 2 నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది చూడండి. చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతూ వచ్చేసింది కదా, సో మన చికెన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు
ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని జల్లుకొని మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కుండ చికెన్ అనేది రెడీ అయిపోయింది చూడండి. టేస్ట్ అయితే చెప్పలేను, చాలా చాలా బాగుందండి. స్పైసీగా అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా చాలా బాగా వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే కుండ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.